మసాలా పూరి చాట్. ఓకే, చాట్ అన్నమాట. ఎస్, మసాలా పూరి చాట్. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. చాలా ఇంగ్రీడియంట్స్ అయితే తెచ్చేసారు. అండ్ ఉడికించుకున్న బంగాళదుంపలు. యా, అండ్ ఇంకొకటి ఏంటిది? ఇది వచ్చేసి బఠానీ. బఠానీలు. ఎస్ ఎస్, అండ్ మనకి చాట్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. టొమాటోస్, అలాగే ఆనియన్స్, అండ్ Yes. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ ఉన్నాయి. ఎస్. మరి స్టార్ట్ చేద్దామా? యా, సో ముందుగా మనం ఇక్కడ ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. Okay. సో దానికి ఒక మిక్సీ జార్. అలాగే. సో ఇందులో ఫస్ట్ వెల్లుల్లి, అల్లం, అలాగే ధనియాలు, జీలకర్ర కూడా, సోంపు, అలాగే లవంగాలు కూడా. ఓకే, ఘాటుకి. ఇది ఘాటుకి. సో ఇవన్నీ కూడా మనము మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. ఓకే, సో ఇవి మనం కొంచెం సార్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో ఫస్ట్ కొంచెం నూనె, సో నూనె కూడా కాగిపోయింది పల్లవి. సో ఫస్ట్ ఏం వేసేద్దాం? ఫస్ట్ బఠానీ వేసేద్దాం. అలాగే. అందులోనే ఆలు కూడా స్మాష్ చేసి వేసేద్దాం. ఓకే, సో ఆల్రెడీ మనం ఉడకబెట్టేసుకున్నాం. ఉడకబెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ పౌడర్ వేసేయాలన్నమాట. ఓకే, మనం తయారు చేసుకున్న పౌడర్. యా, అసలు అది చేస్తున్నప్పుడే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మనం ఆ సోంపు కూడా వేసుకున్నాం కదా. ఎస్, అవును. జీలకర్ర, సోంపు, అసలు యాక్చువల్ అన్నీ వేసాం. అవును. కొంచెం ఘాటుతనానికి లవంగాలు కూడా వేసుకున్నాం మనం. జస్ట్ ఆ పౌడర్ మిక్స్ అయ్యాక మనము మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే. ఓకే పల్లవి, సో పౌడర్ అయితే మిక్స్ అయిపోయింది. యా, ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. ఒకసారి స్పూన్తో దీన్ని స్మాష్ చేసేసుకొని. అండ్ పిల్లలు యాక్చువల్లీ మనకి చాట్ అంటేనే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. యా, అండ్ దీంట్లో కూడా యాక్చువల్లీ హై క్యాలరీసే కదా. యా, హై క్యాలరీస్. ఎందుకంటే బఠానీ అండ్ బఠానీ వచ్చేసి మంచి ప్రోటీన్. అవును. ఆలు వచ్చేసి మనకు ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత టమాటో ముక్కలు, ఓకే, ఆ తర్వాత పచ్చిమిర్చి, తర్వాత క్యారెట్ కూడా. ఓకే, సో క్యారెట్ కూడా వేసుకుంటున్నాం అనమాట. ఎస్, అవును. తురుములాగా కూడా వేసుకోవచ్చా మనం? యా, తురుములాగా కూడా వేసేసుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ బీట్రూట్ కూడా కావాలంటే వాళ్ళు ఇంక్లూడ్ గ్రేట్ చేసి వేసేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా. ఇప్పుడు ఇది మిక్స్ చేసేసుకున్నాక మనం అప్పుడు స్పైసెస్ ఇంక్లూడ్ చేద్దాం. ఓకే.
సో ఇది మాత్రం మనం ఈవినింగ్ మటుకి ఇచ్చే డిషా? ఎస్, అవును, ఈవినింగ్. ఓకే, ఇప్పుడు ఇంకొక స్పూన్. ఇప్పుడు స్పైసెస్ వేసేసుకుందాం. ఫస్ట్ కొంచెం సాల్ట్, గరం మసాలా కొంచెం, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, కొంచెం కారం, ఇది వచ్చేసి బ్లాక్ సాల్ట్, ఓకే, కొంచెం పసుపు. ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ఫైనల్లీ కొంచెం బెల్లం పౌడర్. సో బెల్లం పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం? ఎస్, అవును. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి చక్కగా. యాక్చువల్లీ చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అందరికి ఎవరికైనా కూడా ఇవ్వచ్చు కదా? ఎస్, అవును, ఎవరికైనా ఇచ్చేసేయచ్చు. యా, అండ్ ఎవరైనా సరే గెస్ట్ ఇంటికి వస్తున్నా సరే వాళ్ళకు కూడా ఇటువంటి చాట్ని పెట్టే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్. సో ఇవన్నీ కూడా మనం వేసిందన్నీ కూడా చక్కగా జలప్ అవ్వడానికి దీన్ని ఒక 10 to 15 minutes అలా సెటిల్ డౌన్ చేసేసి పెట్టేసేయచ్చు. ఓకే, అండ్ ఈ చాట్ ఏదైతే ఉందో ఇది యాజ్ ఇట్ ఈస్ తినేయచ్చా, లేకపోతే దీన్ని అంటే మనకి ఇంకేమన్నా చిరుతిండితో కూడా మనము పెయిరప్ చేసుకోవచ్చు? యా, నార్మల్గా పాపడ్ కానీ అలా దాంతో కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో అండ్ బ్రెడ్తో కూడా వీళ్ళు శాండ్విచ్ లాగా యా అలా కూడా పెట్టేసేయచ్చు. ఓకే, ఎందుకంటే కిడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అండ్ వాళ్ళకి ఇలాంటి ఫాస్ట్ మీల్స్ లేకపోతే బ్రేక్లో కూడా మనకి ఇచ్చేలాగా లంచ్ బాక్సెస్లో కూడా అట్లా ఏమైనా పెట్టచ్చు? యా, పెట్టేసేయచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం లంచ్ బాక్స్లో పెట్టేసరికి అది కొంచెం డ్రై అయిపోతుంది. సో అందుకని మనము రెడీగా ప్రిపేర్ చేసి ఇస్తేనే బెటర్. పల్లవి, మనం 10-15 minutes అయితే రెస్ట్ ఇచ్చేసాము. సో ప్రాపర్గా జలప్ అయిపోయి ఉంటుంది యా, కదా? జలప్ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే అమూల్య, మసాలా పూరి చాట్ రెడీ అయిపోయింది. ఓకే, మసాలా పూరి చాట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మసాలా పూరి చాట్కి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ధనియాలు, జీలకర్ర, సోం, లవంగాలు, నూనె, ఉడికించుకున్న బఠానీలు, ఉడికించుకున్న బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా పొడి, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, కారం, నల్ల ఉప్పు, పసుపు, బెల్లం పొడి. మసాలా పూరి చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ జార్లో వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, లవంగాలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత ఉడికించుకున్న బఠానీలు, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని చిదుముకొని వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలిపి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా పొడి, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, కారం, నల్ల ఉప్పు, పసుపు, బెల్లం పొడి వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా పూరి చాట్ రెడీ.